వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేసినేని శివనాథ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం శివనాథ్ గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. అంటే ఆనందంతో ఉన్నారు బాగా? మరి ఆనందమే కదా. ఇవాళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే 25 పార్లమెంట్లు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎత్తు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ఒక ఎత్తు. అటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం అంటే తెలుగుదేశానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోట. అటువంటి నియోజకవర్గంలో నన్ను ఫస్ట్ టైం ప్రప్రథమంగా పాలిటిక్స్లో అంటే డైరెక్ట్ పాలిటిక్స్లో వచ్చిన నన్ను సెలెక్ట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ నగర ప్రజలకి, అంటే నేను చేసిన సేవల వల్ల నాకు ఈ పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఈ ప్రజలకి, నాతో ఉన్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు. శివనాథ్ గారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మా కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో మా చిన్నప్పటి నుంచి మేము ఉన్నాం. ఇవాళ కొత్త కాదు రాజకీయాలు. క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం మీరైతే కొత్త కదా. ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త, పరోక్ష రాజకీయాల్లో బ్యాక్ అండ్ వర్క్గా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాం. కానీ ఆ విషయం అందరికీ తెలియదు కదా. నాని గారి వెనకాల మొత్తం వర్క్ అంతా, గ్రౌండ్ వర్క్ అంతా మీరే చేసేవాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అది అప్పుడు ఎందుకు మీరు బయటికి రాలా? ఆయన ఉన్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తికి నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అవకాశం ఇచ్చారు. కాబట్టి వారు రెండో వ్యక్తికి అంత అవకాశాలు రావు. కాబట్టి వారు ఉంటే చాలులే, మేము అందరం ఉన్నట్టే, మా కుటుంబం ఉన్నట్లే అని భావించాం. కాబట్టి నేను బ్యాక్ ఎండ్లోనే మిగిలిపోయాను. అంటే ఆయన అధికారాన్ని, లేదంటే ఆయనకి పదవి గెలిచిన తర్వాత, ఎంపీగా గెలిచిన తర్వాత, రెండోసారి గెలిచిన తర్వాత మీకు ఆశ పుట్టిందా మీరు కూడా ఎంపీ అవ్వాలని? నాకు ఆశ పుడితే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నాని గారిని 2009లో తీసుకెళ్ళిందే నేను. ఆ రోజే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చు. నేను రాజకీయాల్లో ఆ రోజు బ్యాక్ అండ్ వర్క్కే ఎక్కువ, పార్టీలో వెనకమాల పార్టీ సపోర్ట్గా ఉండి పార్టీ బ్యాక్ అండ్ వర్క్కి ఎక్కువగా ఇష్టపడ్డాను. కానీ పరిస్థితుల ప్రభావం, అంటే ఎవరైతే అవకాశం మా కుటుంబంలో వచ్చిందో అటువంటి వ్యక్తి 2019 నుంచి అధినాయకుడిని ధిక్కరించడం, కోవర్ట్ ఆపరేషన్ చేయటం, ఇటువంటి అన్నీ చేయటం వల్లే మా కుటుంబం అంతా చాలా ఇబ్బంది పడింది. మనకు అవకాశం ఇచ్చిన నాయకుడినే ఈ విధంగా అంటున్నారు. కాబట్టి నేను, అంతేకాకుండా కుటుంబ నేపథ్యంలో కూడా మాకు ఇప్పటి నుంచో కొన్ని ఇబ్బందులు ఉన్నా కలిసే ఉంటున్నాం. ఆ ఇబ్బందులు పద్దాకా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏ కోవర్ట్ ఆపరేషన్లు మాట్లాడితే మీరు కోవర్ట్ అంటున్నారు, ఏముంది? అప్పుడు 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఎంపీ గారు కేసినేని నానిగా ఆయన ఉన్నారు. కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా పార్టీకి ఎటువంటి నష్టం చేశాడు ఆయన? 2014 నుంచి 2019 వరకు ఆయన కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీతో ఉన్నాడు. 19 నుంచి గెలిచినాక ఆయన వైఖరే మారిపోయింది. మీరు చూస్తే ఎప్పుడు వైసీపీ ఎంపీలతో కూర్చుంటాం తప్పు కాదు. కానీ ఆ రోజు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండరు. అంతేకాకుండా ఏ రోజు ఆయన వైసీపీ నాయకుల్ని కానీ ఇంకెవరిని విమర్శించరు. ఆయన విమర్శలు ఎప్పుడు చూసినా 19 నుంచి కూడా తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద, తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేద్దాం, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడదాం, తెలుగుదేశాన్ని మొక్కలు చేద్దాం, విజయవాడలో కలిసికట్టుగా ఉన్న తెలుగుదేశాన్ని కుటుంబాన్ని మొక్కలు చేద్దాం, ఇటువంటి ఎన్నో ఆపరేషన్లు చేశారు. ఒకటేంటి అంటే మొక్కలు చేద్దామని కారణం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఆయన్ని పక్కన పెట్టారు. ఎంపీ అయినా సరే కొన్ని విషయాల్లో పక్కన పెడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే ఏదైనా ఇంటర్నల్ బాడీలో క్వశ్చన్ చేయొచ్చు. నీకు ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య మన అధినాయకుడిని ఎన్నోసార్లు అడిగాడు. ఏ రోజు ఈ సమస్యల గురించి తనకి ఇబ్బంది ఏంటంటే, ఒక ఎంపీ ఇంకా అంతకన్నా గొప్ప పదవి ఎవరికన్నా ఉంటుందా? ఎక్కడ చూసినా పార్టీ కార్యక్రమాలకి అటెండ్ అవ్వకపోవడం, మహానాడు లాంటి కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వకపోవటం, అంతేకాకుండా నాయకుడిని ధిక్కరించటం. నువ్వు కుప్పం చూసుకో, విజయవాడ నేను చూసుకుంటా అంటే ఏ అధ్యక్షుడైనా ఊరుకుంటారా? అదే జగన్ లాంటి వారైతే ఒక్క చిన్న విమర్శ రాగానే రెండో రోజు సస్పెండ్ చేసేవాడు.
అయినా మా నాయకుడు చాలా మంచివాడు కాబట్టి ఇతను మారతాడని 4 సంవత్సరాలు వేచి చూశారు. కుటుంబంలో చిలుకలు తీసుకొచ్చి మిమ్మల్ని ప్రోత్సహించారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఆయన కనీసం కూడా ఆయన వెళ్ళి అడిగినప్పుడు కూడా మీకు టికెట్ ఈసారి ఉంటుందా లేదంటే నువ్వు పని చేసుకో అని చెప్పి అరగంట సముదాయించారని నాని గారు కూడా చెప్తున్నారు. అంటే ఆయన చెప్పే ఆరోపణలు, ఆయన మిమ్మల్ని ప్రోత్సహించారు, కుటుంబంలో కలతలు తీసుకొచ్చారు, విడదీశారు. ఇటువంటి రాజకీయం చేసే వ్యక్తులకి నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు కుటుంబంలో మాకు గొడవలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ప్రతిసారి ఆయన కోసం మేము కుటుంబంలో కలుస్తూనే ఉన్నాం. రెండోది ఆయన నేను 2019 నుంచి దాదాపు 2020 కూడా లేను. ఆ సమయంలో ఆయన చేసిన విమర్శలు మీరు చూడండి. నీ పెట్ డాగ్స్ని జాగ్రత్తగా పెట్టుకో, ఇటువంటి ఎన్నో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వినకూడని మాటలన్నీ విమర్శించారు. బొకే నేను అన్న తోయమన్నానా? ఆయనకి గౌరవం లేదా? కనీస గౌరవం ఇవ్వటం మర్యాద లేదా? ప్రపంచ దేశాధినేతలు మెచ్చిన నాయకుడిని నువ్వు ఆ విధంగా అంటావా? నా శత్రువుని ప్రోత్సహిస్తున్నావు, నీ శత్రువుని ప్రోత్సహిస్తానంటే ఏం మాటలది? నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వ్యక్తిని. నన్ను ఆయన ప్రోత్సహించింది లేదు, నాకు ఇంతవరకు పదవి ఇచ్చింది లేదు. కానీ మీరు నాకు వచ్చిన ప్రప్రథమ పదవి పార్లమెంట్ అభ్యర్థి. నన్ను ఒక్క పార్టీలో ఒక అధికార పదవి ఏ రోజు లేదు. నేను పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. నేను నా సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నానే కానీ ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో నన్ను ప్రోత్సహించలేదు, రానివ్వలేదు, ఏమీ చేయలేదు. ఆ సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. రెండో విషయం మీరు అడిగింది నైతిక బాధ్యత. అసలు కోవర్ట్ ఆపరేషన్ చేసి రోజు ఊసరవేలి రంగులు మార్చే నీకు ఒక నైతిక హక్కుల గురించి నువ్వు ప్రశ్నిస్తావా? 2009లో ఇదే విధంగా చిరంజీవి డబ్బులు తీసుకున్నారని చెప్పి విమర్శలు చేసావు. 2014లో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసావు. అంతేకాకుండా 2019 నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక నెల క్రితం 2 నెలల క్రితం నీకు పదవి రాలేదు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఏమో ఇవాళ నైతిక హక్కులు లేవు, ఇంకోటి లేవు అని విమర్శిస్తావు. ముందు నువ్వు నైతికంగా కరెక్ట్గా ఉన్నావా? అసలు అమరావతి వద్దన్నావు, నువ్వు మనిషివా? అమరావతి కలల రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో విజయవాడ ఎంపీ కింద ఉండి అమరావతి శుద్ధ దండగంటావా? అసలు విజయవాడ నగరాభివృద్ధిలో ఒక గట్టిగా మట్టి కూడా వేయలేని నువ్వు ఈ విజయవాడ గురించి విమర్శించేవాడువా? మరి అన్ని 9 సంవత్సరాల 9 నెలలు ఏమైపోయినాయి మరి విమర్శలు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళటం, చాలా బాధపడిపోయినట్టు నటించటం, మా లాయర్లు ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఎదుటి వ్యక్తులకి చేరవేయటం, మేము ఓడిపోయేటట్టు చేయటం. అంతేకాకుండా నువ్వు నిజంగా జరిగింది, అది జరిగినాయి కాబట్టి మరి ఎందుకు ఆ 2 నెల రోజుల్లో ఎందుకు ఆ మార్పు, విపరీతమైన మార్పు ఉంటుందా? లాయర్లు తెలుగుదేశం పార్టీ పక్కన నేనే తెచ్చాను లాయర్లు అన్నాడు, నేనే తెచ్చాను అన్నాడు. లేకపోతే నేనే లీగల్ డిపార్ట్మెంట్ అంతా చూస్తున్నాను, బెయిల్ అన్నీ చూస్తున్నాను, నేనే చూస్తున్నాడు, ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు అన్నాడు. అంతేకాదు నేను ఎక్కడెక్కడ పూజలు చేసి వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కోసం అని చెప్పి లోకేష్ గారికి తాళ్ళు కట్టాడు, ఇంకోటి లాగేష్ చాలా గొప్ప నాయకుడు అన్నాడు. ఇవాళ అన్నీ మారిపోతాయి నెలలో, అన్ని కోవర్ట్ ఆపరేషన్లు కాదా ఇవన్నీ? అంటే ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కాలంలో ఏ రోజు చిత్తశుద్ధిగా పనిచేసిన దాఖలాలు లేవంటారా? 100% లేవు. అన్ని ట్రస్ట్ని తీసుకొచ్చి మంచినీటి వసతులకు సంబంధించి కావచ్చు, ట్రస్ట్ కార్యక్రమాలు కావచ్చు, వైద్యానికి సంబంధించి యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గడ్కరీ గారి ప్రశంసలను ఇవన్నిటిని మరి మీరు ఎట్లా చూస్తారు? ఎంతో కొంత వర్క్ చేసే బట్టే కొంతవరకు ఆ ఫ్లైఓవర్ విషయంలో తెలుగుదేశం మాది, మేమే నిర్మించాం అని చెప్తా ఉంటారు కదా, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి మేమే నిర్మించాం, తెలుగుదేశం నిర్మించింది. ఫ్లైఓవర్ ఉద్యమం మీకు గుర్తుందో లేదో 2009 నుంచి ప్రారంభమైంది. ఆ రోజు ఏ రోజు ఈయన ఏ దీక్షలోనూ పాల్గొనలేదు. ఆ సమయంలో బుద్ధా వెంకన్న గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు జలదీక్ష కూడా చేశారు. నీటిలో నుంచుని జలదీక్ష చేశారు. ప్రభుత్వం రాగానే ఆ ఫ్లైఓవర్లకి ఆ సమయంలో అది నో జోన్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏరియా కింద ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దాన్ని ఎన్నో సమస్యలు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. మీరు గుర్తుందో లేదో, ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి అక్కడ చాలా ఇళ్ళు ఖాళీ చేపించి వాటిని అన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి పంపించి ఇళ్ళు ఇచ్చి ఆ ప్రాంతం అంతా వెకేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు 1.5 సమయంలో రాష్ట్ర యంత్రాంగం మొత్తాన్ని కూర్చోబెట్టి చేశారు. ఆ తర్వాత ఫ్లైఓవర్ వేరే ఒక సోమా కంపెనీకి శాంక్షన్ అయిన సమయంలో
వారు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా వారు స్టేట్ గవర్నమెంట్ తరపున 10 కోట్లు రిలీజ్ చేయించి ఇమీడియట్గా దగ్గరుండి ప్రతి వారం సమీక్ష చేసేవాళ్ళు. ఇవాళ అక్కడ ఎంపీ కాబట్టి ఆ రోజు గడ్కరీ గారు ఈ ఫ్లైఓవర్ నాని గారు నా దగ్గరికి వచ్చారండి. లెటర్ ఇవ్వడం ఎవడైనా ఇవ్వచ్చు. దీనికి పార్టీ ఎంతోమంది నాయకులు కార్యకర్తలు కృషి, మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫైల్ నెమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళటం వల్లే ఆ ఫైల్ ఓవర్ సాధ్యమైంది. రెండో విషయం, టాటా ట్రస్ట్ చెప్పారు. టాటా ట్రస్ట్ రతన్ టాటా గారు మీకు గుర్తుందో లేదు, ఆ రోజు వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి కాబట్టి నా ట్రస్ట్ యాక్టివిటీలన్నీ విజయవాడ ప్రాంతం నుంచే చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు టాటా ట్రస్ట్ సేవలు ప్రారంభమైనాయి. మరి 2019కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోగానే టాటా ట్రస్ట్ కూడా వెళ్ళిపోయింది. మరి వీరేగా ఎంపీ, మరి ఏది టాటా ట్రస్ట్ ఇవాళ 2019 నుంచి 24 ఈయన తెస్తే టాటా ట్రస్ట్ ఉండాలి కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి కదా సేవలు. కాబట్టి అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే టాటా ట్రస్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇచ్చానని రతన్ టాటా గారు ఆ రోజు చెప్పారు. నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది రికార్డ్, అఫీషియల్ రికార్డు కూడా ఉంది. ఇది నేను తెచ్చాను. ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల 2014 నుంచి 19 ముఖ్యమంత్రి కాబట్టి ఫ్లైఓవర్లు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో బోల్డ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కృషి. కానీ ఆ రోజు ఉన్న ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి చేయడం వల్ల వచ్చిన ప్రాజెక్టులు ఇవన్నీ. ఇది ఏ ఒక్కరి యొక్క బాధ్యత కాదు. 2 సార్లు పార్లమెంట్ స్థానం ఈ గత 2 సంవత్సరాలు మీకే గెలిచారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ 7 నియోజకవర్గాల్లో ఏ మార్క్ డెవలప్మెంట్ చేయగలిగారు? ప్రతిదీ 2014 నుంచి 19 చేసిన డెవలప్మెంటే ప్రతి చోట కనబడుతుంది. మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం చూస్తే ఎన్నో డబుల్ రోడ్లు చేసాం, ఎన్నో ఫ్లైఓవర్లు వేసాం, కృష్ణలంక రిటైనింగ్ వాల్ మొదలుపెట్టాం, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ఫ్లైఓవర్లు వేసాం. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ సమస్య మొత్తం విజయవాడ నగరం మొత్తానికి డ్రైనేజ్ సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. అంతేకాకుండా మీరు పాల ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ వేసాం. ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు. కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ వేసాం. అంతేకాకుండా ఇవాళ పులిచింత నీళ్లు మేము తెచ్చింది. అంతేకాకుండా ఇవాళ పట్టిసీమ మేము తెచ్చింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం 80% పనులు మేము పూర్తి చేసినాయి. ఇట్లా ఏ నియోజకవర్గానికి చెప్పుకుంటే ఆ నియోజకవర్గంలో మా యొక్క ప్రతిదీ మాది కనపడతా ఉంటుంది. ఇవాళ వచ్చిన ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక్క రోడ్డు కాదు కదా, ఒక ఫ్లైఓవర్ కూడా వేయలేకపోయింది. కానీ తిరువురు నియోజకవర్గంలో మైలవరంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కావచ్చు, లేదా కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది కదా, మరి దీన్ని ఎందుకు మీరు అదే చెప్పాలి. మా దగ్గర మేము ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కొండూరు దాకా మా ప్రభుత్వంలో ఉంది. పైప్ లైన్ అయిపోయే సమయంలో మేము వాటర్ ట్యాంకర్లు ఇచ్చి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చాం. మేము వెళ్ళిపోగానే ఆ వాటర్ పైప్ లైన్ వాటర్ ట్యాంకర్లు ఆగిపోవటం వల్ల, వాటర్ లేకపోవటం వల్ల మళ్ళీ ఆ నీటిలో ఉన్న సిలికాన్ కంటెంట్ వల్ల అక్కడ కిడ్నీ బాధితులు బాగా పెరిగారు. మేము ఉన్న సమయంలో అతి తక్కువ ఉన్నారు. దానికి శాశ్వత పరిష్కారం కోసమే పైప్ లైన్ కొండూరు దాకా. మేము ప్రభుత్వం వెళ్ళిపోయినాక కొండూరు నుంచి కొండూరు దాకా పైప్ లైన్ వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే అన్ని కిడ్నీ బాధితులు పెరిగారు. మేము ఆ టైంలో వాటర్ ట్యాంకర్ అట్లీస్ట్ ఆ పైప్ లైన్ పనులు పూర్తయ్యేదాకా వాటర్ ట్యాంకులు అన్న ఇచ్చుంటే ఈ సమస్యకి పరిష్కారం ఉండేది, శాశ్వత పరిష్కారం దొరికేది. మీ పార్లమెంటు పరిధిలో తిరువూరు, కొంతవరకు మైలవరం, నందిగామ, జగ్గపేట ఈ 4 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ ఎందుకు కనిపించట్లేదు? శుభ్రంగా కనపడుతుంది. రైతులకు సంబంధించి, టమాటా రైతులకు సంబంధించి మైలవరంలో కొన్ని ఇష్యూస్, రైతులకు సంబంధించి ఇష్యూస్, అట్లా తిరువూరుకి సంబంధించి ఎటువంటి అభివృద్ధి అనేది నోచుకోకపోవడం, ఇటు జగ్గపేటలో కూడా అనుకున్నంత స్థాయిలో అంటే ఇవన్నీ ఈ 4 నియోజకవర్గాలు ఎందుకు కృష్ణా జిల్లాలోనే ఉన్నా సరే ఎందుకు వెనబడిపోతుంది? మరి ఎంపీని నేనే ఎందుకు అభివృద్ధి జరగలేదు, ఎవరైనా జరిగిందని అన్నాడుగా. జరిగింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చుంటే మైలవరం, తిరువూరు సస్యశ్యామలంగా ఉండేది. అది ఇంకా 20% పనులు మిగిలి ఉన్నాయి. మేము రాగానే ముందుగా మొదలుపెట్టేది చింతలపూడి ఎత్తిపోతల పథకమే. మీరు రాగానే తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. జూన్ 1st వీక్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు పూర్తి చేసేదే చింతలపూడి ఎత్తిపోతల పథకం, అమరావతి, పోలవరం. ఈ 3 చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ముఖ్యమైన అంశాలు. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం. ఈ వెంటనే మేము పరిష్కారం చేస్తాం. మరి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ జగ్గేపేట, నందిగామ, వాళ్ళ జగ్గేపేట పులిచింతల ప్రాజెక్టుకి మొత్తం పూర్తి చేసాం. మేము పైప్ లైన్లు వేసే సమయంలో మా ప్రభుత్వం పోయింది. నారుమళ్ళకి నీళ్ళు ఇవ్వటం ముఖ్య ఉద్దేశం. నారుమళ్ళ టైంలోనే స్టోరేజ్ వాటర్ను వాడుకుంటాం.
ఆ పైప్ లైన్ కూడా వేయలేకపోయిన దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చింది. మీరు చూస్తే వేదాద్రి ఎత్తిపోతల పథకం ఉంది మా దగ్గర. ఆ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మోటార్లు రిపేర్ కూడా చేయలేని పరిస్థితి. ఇవాళ ఎన్ని చేసుంటే ఆ ఏరియాలో మొత్తం సస్యశ్యామలుగా ఉండేవి. ఎంతోమంది రైతులు మేము రాగానే మేము వాటర్ వస్తుంది అనే పద్ధతిలో మొత్తం అందరూ ఎంతోమంది సరుగు రైతులు తీసేసి పంట పొలాల కింద మార్చుకున్నారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం, మోటార్లు రిపేర్ చేయించలేకపోయింది. మంచినీటి సమస్య కూడా పక్కన కృష్ణానది ఉంటుంది, నందిగామ కానీ జగ్గపేట కానీ, ఈ 2 చోట్ల కూడా మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, మంచినీటి సమస్య కూడా ఈ సాగునీటి సమస్య అయినా మంచినీటి సమస్య అయినా ఈ ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన ఇదే. తప్పకుండా మేము రోడ్లు వేసాం, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రతి హరిజనవాడలో కానీ బీసీ కాలనీలో కానీ వేసింది తెలుగుదేశం. ఎల్ఈడి లైట్లు పెట్టింది తెలుగుదేశం. మేము రాగానే ఇంకో 2 మెయిన్ సమస్యలు ఐడెంటిఫై చేసాం. డ్రైనేజీ, మంచినీటి. రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంటికి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఏ విషయంలో సక్సెస్ అయిందని చెబుతారు? నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు అన్ని మేనిఫెస్టోలో 95% పై చిలుకు అన్ని హామీలు నెరవేర్చామంటున్నారు. దాని గురించి అందుకే కదా ఇవాళ అది మునిగిపోయిన నాగమో అయింది. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు అనుకోవట్లా. 95% నవరత్నాలు ఫెయిలు. ఏం చెప్పాడు? అమ్మఒడి 15,000 ప్రతి ఇంటి బిడ్డకి 15,000 అన్నాడు. 2 ఉంటే ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. పెన్షన్ రాగానే 4,000 రూపాయలు చేస్తాను. ఎంత చేశారు? ఇప్పుడు ఎలక్షన్ అవుతుందంటే ముక్కుతో మూలుగా 2 నెలల ముందు 3,000 రూపాయలు చేశారు. ఇటువంటి ఏ సంక్షేమం 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే, ఒక బైక్ ఉంటే, ఒక స్కూటర్ ఉంటే, లేకపోతే ఇంకొక ఫ్రిడ్జ్ ఉంటే ఇవాళ సంక్షేమ పథకాలన్నీ రద్దు. అసలు ఏ దాంట్లోనూ మేము బటన్ నొక్కుతున్నాం అని కానీ అంటున్నాడు కానీ ఆ బటన్ నుంచి డబ్బులు పట్టల బయటికి. కాబట్టి ఇవాళ సంక్షేమంలో ఫెయిల్. అభివృద్ధి ఎట్టగో ఏమీ లేదు. ఇవాళ మనకు వచ్చిన ఫ్యాక్టరీలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసిన పరిస్థితి. మనకు వచ్చిన ఆదాయం లేదు. అప్పులు చేయటం, బటన్ నొక్కటం, మళ్ళీ వెనక దాచుకుంటాం. అదే సంక్షేమ పథకాలు దానికి డబుల్గా కావచ్చు, లేకపోతే హాఫ్ ఎక్కువగా తెలుగుదేశం కూడా హామీలు ఇచ్చింది. సూపర్ 6 కావచ్చు. ఇవన్నీ మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఆదాయం లేదు రాష్ట్రానికి అంటున్నారు పక్క నుంచి. మరి మీ దగ్గర ఎలా సాధ్యం అవుతుంది? మేము గత ప్రభుత్వం 14-19లో మేము వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అయినా కూడా మేము చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు చేసాం. మేము పెన్షన్ 10 రెట్లు పెంచుతాం అనాల, 5 రెట్లు అన్నాం. రాగానే 1,000 రూపాయలు చేసాం. మళ్ళీ ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాల తర్వాత 2,000 చేసాం. అంటే 10 రెట్లు. మేము చెప్పకుండా చాలా చేసాం. అంటే ఒక్కసారి అభివృద్ధి, రెవెన్యూ క్రైసిస్ అనేది మేనేజ్ చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు సంపాదించడం చేతనవు, సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం కూడా చేతనైన ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు దేశం మొత్తం మీద ఉన్న నాయకుల్లో కొంతమందిలో ఆయన ఒకడు. కాబట్టి అటువంటి నాయకుడి యొక్క ఎక్స్పీరియన్స్తో మేము రెవెన్యూ ఇవాళ అమరావతి అన్నాం, 33,000 ఎకరాలు తీసుకున్నాం. ఒక చిన్న ఇష్యూ ఉందా? అదే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చారు. అట్లా రకరకాల ఆలోచనలన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి. తప్పకుండా మేము చేసి చూపిస్తాం. దాంట్లో మాత్రం దోకలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట. మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా, చారిటీ వర్క్స్ కూడా చేశారు కదా, దానికి కారణం ఏంటి? 2019లో మేము అధికారం కోల్పోయాం. మేము అధికారం కోల్పోగానే కోవిడ్ సమస్య కూడా రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. అసలు ఎంతోమంది పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా ఇక్కడ చనిపోయారు, అనాథలుగా శవాలు మిగిలినాయి. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రోజువారీ రైతులు, రోజువారీ కుటుంబాలు, ముందుగా కార్మిక కుటుంబాలు ఎక్కువ, రోజువారీ కూలీతో బతికే కుటుంబాలు ఎక్కువ, వాళ్ళకి భోజనము అందటం కూడా ఇబ్బంది పరిస్థితి. ఆ టైంలో పోలీసు వారి పర్మిషన్ తీసుకుని మేము ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసి ఆ విధంగా మొదలైన మాకు ఈ జగన్ రాగానే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. వాళ్ళు అన్నా క్యాంటీన్లు అంటే ఎవరు తింటారు? బిల్డింగ్లో ఉన్న వాళ్ళు తింటారు కదా. ఫ్లైట్ ఎక్కి వచ్చినట్టు బాగా కట్టిగా పేదవాడు వచ్చి 450 రూపాయలకి పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అందేది. అటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసినా మా నాయకులు వాడు పిలిపించారు. మనం వచ్చేదాకా ఎవరికి ఆర్థిక స్తోమత అంత అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. రామారావు గారి శత జయంతి వేడుకలు మనం చేస్తున్నాం. దాంట్లో మొదలుపెట్టినాక ఆ విధంగా మొదలైన నా ప్రస్థానం ఆ అన్నా క్యాంటీన్ల ద్వారా ఇవాళ మేము 2 లక్షల మందికి పైగా ఉచితంగా భోజనం ఇవ్వటం మొదలుపెట్టాం. ఆ క్రమంలో ఆ ప్రయాణంలో కిడ్నీ బాధితుల సమస్య చూసా, మెడికల్ సమస్యలు చూసా. అట్లా కాదు, మనమే మెడికల్ క్యాంపులు పెడదామని మెడికల్ క్యాంపులు పెట్టాం. మిగతా జాబ్ మేళ
చాలామంది నిరుద్యోగుల కింద మిగిలిపోతున్నారు. జాబ్ మేళాలు ఇట్లా రకరకాల సేవా కార్యక్రమాలు నా సొంత ఖర్చులతో నా ఫ్రెండ్స్ సపోర్ట్తో నేను చేసుకుంటా వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పార్టీకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి అనే ఉద్దేశంతో చేసుకుంటా వెళ్ళే క్రమంలో నా ప్రస్థానం అలా మొదలై ఇవాళకి ఈ స్థాయికి చేరుకుంది. తిరువురు మీద ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు? మీరు ఇందాక చెప్పారు కదా, మోరు వెనకబడిన ప్రాంతం తిరువురు, కిడ్నీ బాధితుల సమస్య ఉన్న ప్రాంతం తిరువురు. అటువంటి ప్రాంతాన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్లు దాదాపు 89,000 మంది నివసించే ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మంది పేదవారికి నా సహాయం అందుతుందని తిరువురు మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అంతేకాకుండా అది షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆ రిజర్వ్ నియోజకవర్గంలో చాలామంది మా దగ్గర 4 సంవత్సరాల నుంచి సరైన నాయకులు కూడా లేరు, ఎక్కడ అభ్యర్థి కూడా గెలవలేని ప్రదేశం. అటువంటి దాంట్లో ముందుకు వచ్చి ఎవరు సేవ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి తిరువురిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సరైన విధంగా వ్యవహరించలేదు, ప్రత్యేక ప్యాకేజ్ అది ఇచ్చింది. ఆ విషయంలో బీజేపీతో మీకు విభేదం వచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీలో విభేదించి మోడీ గారిని ఏదంటే అది మాట్లాడు. 2024 వచ్చేసరికి 3 పార్టీల కూటమితో ఇవాళ ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కావచ్చు, లేదంటే రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలకు సంబంధించి మీ వైఖరి ఎట్లా ఉంటుంది? ఒక్క విషయం అండి, వచ్చిన తర్వాత మా నాయకుల వారు స్పష్టంగా చెప్పారు, మేము ఎన్డీఏలో పార్ట్నర్లమే, కానీ ఒక్క విషయంలో డిఫర్ అయ్యాం, అది ప్రత్యేక హోదా విషయంలో డిఫర్ అయ్యాం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఎన్నో సాధించుకున్నాం. మీరు చూస్తే విజయవాడలో ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్, విజయవాడ ఆర్కిటెక్చరల్ కాలేజీ, ఐఐటి తిరుపతిలో ఐఐటి, ఐఐఎం, ఇటువంటి ఎన్నో ప్రెస్టీజియస్ సంస్థలు మేము సాధించుకున్నాం. కానీ మేము డిఫర్ అయిన ఇష్యూ ప్రత్యేక హోదా మీద. కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నిమిత్తం దీర్ఘకాల ప్రయోజనాలు కావాలి. ఇవాళ రాష్ట్రం అప్పులమయం అయిపోయింది. అప్పులమయం అయిపోయి రాష్ట్రం మళ్ళీ కోలుకోలేని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకుండా మేమేం చేయలేం. మాకు ఆల్రెడీ మేము అలైన్డ్ పార్ట్నర్, మేము చెప్పింది నిర్భయంగా చెప్పి చేస్తాం. మేము కలిసామన్నాం, విడిపోయాం. అంతేగాని దొంగసాటు ఒప్పందాలు అయితే మేము చేయలేం. మేము బీజేపీకి వ్యతిరేకం, నేను రాగానే మీరు 23 మందిని గెలిపించండి, బుక్కు పట్టుకుని ప్రత్యేక హోదా తెస్తా అన్న నాయకుడి గురించి మీరు అడగరు. కానీ 23 మంది మ్యాండేటు ఇచ్చారు. ఒక్కరోజు కూడా వెళ్ళా. ఆయన కేసుల కోసం, ఆయన ధనార్జన కోసం వెళ్ళాడు, కానీ ఒక్కరోజు కూడా మేము మళ్ళీ నిర్భయంగా చెబుతున్నాం ఏమని, మేము ఎన్డీఏతో వెళ్తున్నాం. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలు, మన కళల రాజధాని అమరావతి, మన పోలవరం, మన రాష్ట్రాభివృద్ధి, మన రాష్ట్రం సంక్షేమంగా నిలబడాలంటే ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో దారుణంగా చేశారు. కాబట్టి మన ఎన్డీఏలో వెళ్తేనే మన అభివృద్ధి సాగడం, ముఖ్యంగా మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్య ఉద్దేశం. దాంతో మేము ఎన్డీఏలో వెళ్తున్నాం. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించడమే లక్ష్యమా, లేదంటే మీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారా? పార్లమెంటు అభ్యర్థిగా నా విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. 7 నియోజకవర్గాల అభ్యర్థుల్ని, ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడమే మా నాయకుల వారు మాకు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం 7గురు అత్యధిక మెజారిటీతో గెలిచి మా నాయకుల వారికి బహుమతిగా ఇవ్వబోతుంది. వెస్ట్ గెలుస్తారా? విజయవాడ తప్పకుండా. వెస్ట్ కూడా 15,000 దాటిన మెజారిటీతో గెలుస్తుంది. బీజేపీతో ఏదైతే పొత్తుకు సంబంధించి సీట్ల ప్రకటన తర్వాత కొంతవరకు తెలుగుదేశం ఇబ్బంది పడుతుంది, అలాగే మీ పార్లమెంట్ పరిధిలో వెస్ట్ కూడా బీజేపీకి వెళ్ళడంతో కొంతవరకు ఏమైనా ఫలితం అటు ఇటు తారుమారు అవుతుందన్న? ఎటువంటి తారుమారు అవ్వదు, తప్పకుండా విజయం సాధిస్తున్నాం. ఇప్పుడు అక్కడ కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కొంచెం బాధపడతారు, తప్పులేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పెక్ట్ చేసి పనిచేస్తారు. వాళ్ళందరూ సర్దుకుంటున్నారు. వాళ్ళు మా పార్టీలో అందరూ సర్దుకున్నారు. వెస్ట్లో, జనసేనలో కూడా త్వరలో సర్దుకుంటారు. బీజేపీ నాయకులను కూడా కలిసికట్టుగా ఉండి గెలిపిస్తాం. ఆ నియోజకవర్గం 15,000 పైన మెజార్టీతో గెలవబోతాం. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఈ పదవి చాలా ఎక్కువ అండి. మా అధ్యక్షుల వారి ఎంపీ ఇచ్చినందుకే నాకు చాలా ఆనందంగా ఉంది, తట్టుకోలేని ఆనందం. మంత్రి పదవులు అనేది నాకు రాదు, నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన ఈ ఎంపీని సద్వినియోగం చేసుకుని విజయవాడ ప్రజలకి సేవ చేయటమే నా యొక్క ముందు కర్తవ్యం. ఎంత ప్రేమ విజయవాడ అంటే మీకు? డెఫినెట్గా ఇవాళ నేను గత 2-3 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యక్రమం నేనే చేసుకుంటా, సేవా కార్యక్రమం. నేను సగర్వంగా చెప్పుకుంటున్నా, ఎన్టీఆర్ జిల్లాలో ఇంత సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరొక వ్యక్తి లేరు. మళ్ళీ నా ప్రజలు నన్ను మళ్ళీ ఇదే చిన్ని
ఎంత సొంత మనిషిగా ఫీల్ అవుతున్నారో రేపు రాబోయే కాలంలో అదే సొంత మనిషిగా వాళ్ళ పనులు ఏదన్నా ఉంటే దగ్గరుండి అటెండ్ అవుతాను. విజయవాడ నా ప్రజలకి ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి అయినా లేచి నుంచుంటానని తెలియజేస్తుంది. అంటే కొంతమంది బ్లాక్ మనీ గాళ్ళు, డెకాయిట్లు కావచ్చు, ఇంకా 2-3 విషయాల్లో ఎంపీ గారు మాట్లాడారు. వాళ్ళందరితో తిట్టించడంతో పాటుగా టికెట్ల అమ్మకం కొనుగోలు కూడా జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అని చెప్పి చెప్తున్నారు. మీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా మీ టికెట్ విషయంలో? అందుకే 9 నెలల 9 సంవత్సరాలు 9 నెలల వరకు గొప్ప నాయకుడు ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నాడు అంటే నీ యొక్క అసలు రంగు బయటపడుతుంది. నేను అందుకే కోవర్ట్ అన్నా. కోవర్ట్ కాబట్టే డబ్బులుగా అమ్ముకుంటున్నాడు, ఇంకోటి అమ్ముకుంటున్నాడు. నువ్వు ప్రూవ్ చేయి, నేను కూడా నీకు ఛాలెంజ్ చేసిరా. నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు అమ్ముకున్నది కూడా నేను చెప్తాను, ప్రూవ్ చేస్తాను స్టూడియోలోకి వచ్చని. ఆయన కూడా అమ్ముకున్నారా? అమ్ముకున్నాడు కదా. విజయవాడ వెస్ట్లో 2 అమ్మేశాడు, మైలవరంలో 2 అమ్మేశాడు. అమ్మేసి నాకే మా అధినేతకు వచ్చి బయటికి తరిమేశాడు. ఆయన నమ్ముకుంటున్నాడు, ఆయనకి తెలుసు. అందుకే మా తిరుపూరు కూడా ఒకళ్ళకి అమ్మబోయాడు. అందుకే మా ఆయన అధ్యక్షుల వారికి కోపం వచ్చింది. తట్టుకోలేక బయటకు అమ్ముకున్నాడు, దాన్ని నేను ప్రూవ్ చేస్తా. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అమ్మాడు అనేది ప్రూవ్ చేస్తే పారిపోతాడు, ఏ డిబేట్కి రాడు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేడు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే జగన్ బాగా డబ్బులు ఇస్తాడు అనుకుంటున్నాడేమో. నా సీటు కూడా మనదాకా గ్యారంటీ లేదు. కాబట్టి తిట్టి వీళ్ళందరూ తిట్టడం వల్ల జగన్ మన్నలు పొందుదాం అనుకుంటున్నారు కాబట్టి తిడతారు. వీళ్ళు ఏ ఆధారాలు లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీడియాలో ఎక్కగలరు, లేకపోతే మీడియాలో చూపించడం ఆల్రెడీ మానేసింది. వీళ్ళు ఎందుకంటే అవినాష్కి తూర్పు నియోజకవర్గ అవినాష్కి అసిస్టెంట్ లాగా అయిపోయాడు. కాబట్టి మేమందరం మోడీ గారితో తిరుగుతుంటే ఆయన వెళ్ళి అవినాష్ గారితో వెళ్ళి అవినాష్ చెప్పిన పనులు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు పోటీ కాదు. అటువంటి వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అనుకోండి. సుమారుగా మీకు అన్నయ్య గారికి, అంటే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న ఆయనకి, నాని గారికి ఎట్లాంటి అనుబంధం ఉండేది? అంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా. ఆయనకి ఎవరితోనూ అనుబంధం ఉండదు. ఎందుకంటున్నానంటే ఆయనకి సీట్ ఇప్పించిన సుజనా చౌదరి గారిని కూడా నిన్న మొన్న తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన కుటుంబంలో సభ్యుడు కూడా అయ్యాడు ఈ మధ్యకాలంలో. వీరి కూతురు పెళ్లికి కూడా సుజనా చౌదరి గారే కుదిర్చింది. అటువంటి వ్యక్తి ఏ రోజు సుజనా చౌదరి గారు విమర్శల. ఈయనకి ఒక బంధాలు బాంధవ్యాలు ఏమీ ఉండవు. ఏంటంటే తన ఎదుగుదల, తను అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళని తొక్కేయటం, అహంభావం, అహంకారి. ఇటువంటి వ్యక్తిత్వాన్ని మన జీవితంలో ఎవరిని చూడలేము. జగన్ కన్నా ఇంకెవరన్నా ఉన్నాడంటే అది కేశినేని నాని అని నేను ఘంటాపదంగా చెప్తాను. జగన్ కన్నా ఎక్కువ అహంకారి, జగన్ కన్నా ఎక్కువ సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది కేశినేని నాని అని తెలియదు. అదే జగన్ దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పక్కన కూర్చునే నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చావు. అది నీ యొక్క లెవెల్ వాళ్ళ. అంటే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను కాదని, దేవినేని ఉమాగారిని కూడా కాదని, వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? ఒక విషయం చెప్తానండి. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులందరినీ పార్టీ గౌరవిస్తుంది. ఇవాళ మేము అంతిమంగా గెలవాలి. అక్కడ దేవినేని ఉమా గారికి మరొక అత్యున్నత పదవి రాబోతుంది. కాబట్టి మా అధ్యక్షులు వారు స్వయంగా పిలిచి దేవినేని ఉమా గారితో మాట్లాడారు. ఆయన కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. దాని గురించి మన కార్యకర్తలకి, నాయకులకి ఇబ్బంది లేదు. కాబట్టి మేమందరం కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటు, విజయవాడ అర్బన్ చూసుకుంటే తెలుగుదేశం యొక్క ప్రాబల్యం తక్కువగానే ఉంటుంది గతంతో చూసుకుంటే. ఎప్పటి నుంచి చూసుకుంటే ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత 14 నుంచి లోకల్ బాడీస్ అవి కొంతవరకు బెటర్గా కనిపించినా ఎట్లా ఉంది? మీరు తిరుగుతున్నప్పుడు పార్టీ బలబలాలు వేరే చేసి ఉంటారు కదా, ఎట్లా ఉంది పార్టీ? ఎవరు చెప్పారండి? మేము చాలా బలంగా ఉన్నాం. 19 ఎలక్షన్ ఒకటే కొంత మోసపోయినా మేము చాలా బలంగా ఉంది తెలుగుదేశం. ఈ విజయవాడ పార్లమెంటు, విజయవాడలో మేము 2014లో మేము ఇక్కడ క్లీన్ స్వీప్ చేసాం మున్సిపల్ కార్పొరేషన్ని. ఇక్కడ చాలా జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా కూడా మేమే క్లీన్ స్వీప్ చేసాం. ఇటువంటి పరిస్థితి చాలా బలంగా ఉన్న జిల్లా. ఈ కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా 10 నియోజకవర్గాలు పైగా గెలిచిన జిల్లా. ఎందుకంటే 2009లో కూడా మీరు చూస్తే 9 నియోజకవర్గాలు గెలిచింది. చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. కాబట్టి ప్రజలందరూ ఒక ఛాన్స్ ప్రభుత్వానికి మోసపోయి అందరూ అప్పచెప్పినట్టు విజయవాడ ప్రజలు కూడా మోసపోయారు. ఇవాళ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో 7 గెలుస్తున్నాం. లోకేష్ గారితో మీకు అనుబంధం ఏంటి? చాలా ప్రత్యేకమైన అనుబంధం. ఆయన నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, మంచి యువనేత, చాలా ఫ్యూచర్ పొలిటీషియన్. ఎందుకు ఇష్టం? ఏ విషయం? అతని వే ఆఫ్ అప్రోచ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అహంభావిలాగా ఉండడు. ఇక్కడ కొంతమంది అహంభావం చూస్తాం. ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. అతని మాట తీరు, అతను వ్యవహరించే తీరు, అతనితో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతను వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత
ఉత్తేజంగా తయారైందంటే ఎన్నో అనుబంధ సంస్థలని ఆయన ఉత్తేజపరిచి తయారు చేశారు. వాళ్ళ తెలుగుదేశం విజయానికి చెరువు అవుతున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో నారా లోకేష్ గారి కృషి కూడా అంత ఉంది. అందులో నాకు ఆయన చాలా ఆత్మీయంగా అనిపిస్తాడు. ఎందుకంటే చిన్నవాడైనా చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్. అటువంటి వ్యక్తి మా నాయకుడిగా ఉన్నందుకు మా అందరికీ చాలా రాబోయే తరాలకి తెలుగుదేశానికి రాబోయే 30 సంవత్సరాలకి భావి నాయకుడిగా ఆయనకు ఉన్న లక్షణాలన్నీ సరిపోతాయని మేము అందరం అనుకుంటున్నాం. టికెట్ ప్రకటించగానే కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఆనందం. నిజంగా విజయవాడ పార్లమెంట్లో నేను ఒక కార్యకర్తగానే ఉన్నా. ఇంతవరకు పార్టీ పదవి ఏదీ లేదు. రకరకాల కానీ మీరు రాష్ట్ర పదవులు మీరు అనుకుంటే పెద్ద విషయం కాదంటారు, కానీ మీరు పదవి ఎందుకు? నేను ఏ పదవిలు ఇవ్వలేదు, నాకు ఇంతవరకు ఇవ్వలేదు. నాకు వచ్చిన మొదటి పదవి. ఆ ఆనందం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తలుచుకోగానే నాకు ఆనందం వచ్చింది. ఆ ఆనందంలో కొంచెం భావోద్వేగంగా క్రియేట్ అయ్యింది. మీరు ఇప్పుడు ప్రధానంగా మీ పార్లమెంట్ ప్రజలకి ఇచ్చే హామీలు ఏంటి? ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, నేనేదో విజయవాడని ప్యారిస్ చేస్తాను, ఇంకోటి చేస్తానని నేను చెప్పను, వెర్నిస్ చేస్తాను, ఇటువంటివి చెప్పను. ప్రజలు సగటు జీవులకి ఇవాళ విజయవాడ నగరంలో రోజువారీ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవన పరిణామాలు మెరుగుపరచడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ప్రతి గ్రామానికి, ప్రతి ఎస్సీ కాలనీకి, ప్రతి బీసీ కాలనీకి మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం అందించడమే నా యొక్క ముఖ్య కర్తవ్యం. ఇవాళ ఉన్న చాలామంది కార్మికుల యొక్క వాళ్ళు చాలా టెక్నాలజీ, ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వాళ్ళకి స్కిల్ సెంటర్ పెట్టి టెక్నాలజీని అప్గ్రేడ్ చేయటమే నా యొక్క ముందు ఉన్న కర్తవ్యం. సగటు మానవుడి, సగటు జీవి జీవన ప్రమాణాలు పెంచటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. విజయవాడ ప్రజలకి మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ వైబ్రేషన్గా ఉందో ఆ విధంగా మళ్ళీ వైబ్రేషన్ రాబోతుంది. తప్పకుండా మీ సేవలో 24 గంటలు ఉన్నానని తెలియజేసుకుంటాను. మళ్ళీ అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలవుతుందా? 100% రాగానే 2 సంవత్సరాలు అమరావతిని పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు అంతా డబ్బు గ్యాదర్ చేయగలుగుతారా? చేసి చూపిస్తాను. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ యాండ్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అది. దాన్ని ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్పేది, దీనికి ఇంత డబ్బులు అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, దీనికి 4,000 కోట్లు ఉంటే సరిపోతుంది, దానికే డబ్బులు సృష్టించబడతాయి అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆయన ప్లాన్ అది. అటువంటి గొప్ప నాయకుడిని మనం కలిగి ఉంటాం, మన అదృష్టం. తప్పకుండా అమరావతి ప్రారంభం కాబోతుంది. మీ ఫోన్ ట్యాప్ అయిందా? తప్పకుండా అయిందిగా, మనం చూసాంగా. మన కానిస్టేబుల్ దగ్గర దొరికినాయి కదా రికార్డ్స్, అన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఆధారాలు సబ్మిట్ చేసాం. మరి ఇటువంటివి చేసి ఆల్రెడీ హైదరాబాద్లో ఒకటి జరుగుతుంది. రేపు మా అధికారంలో రాగానే మా నాయకులు అందరే ట్యాప్ అయినాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ నిగ్గు తెలుస్తాం. ఖచ్చితంగా నిగ్గు తెలుస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇదండి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని గారి ఆలోచనల అభిప్రాయాలు. పార్లమెంటు పరిధిలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, అట్లాగే తాగునీటి సాగునీటి అవసరాలు తీర్చడమే తన ముందున్న లక్ష్యంగా, విద్యా వైద్య వ్యవస్థలను కూడా మార్చే విధంగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలుగా ఆయన తెలియజేశారు.